హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే సేమియా పాలకోవా ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక అందులోకి 1 కప్పు సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక 2-3 ఇలాచీలను దంచి వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయ్యాక ఇందులోకి ఫుల్ క్రీమ్ పాలను ఒక 1/2 లీటర్ వరకు వేసుకోవాలి. పాలను 10 నిమిషాల పాటు కలుపుతూ మరిగించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను వేసుకొని కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. పాలు మొత్తం దగ్గరగా అయ్యి మనకి కోవాలాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 కప్పు పంచదారను వేసుకోవాలి. పంచదార మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. మనం ఎక్కువసేపు ఉడికిస్తే మనకి సేమియా అనేది గట్టిగా అయిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మనకి సేమియా పాలకోవా అనేది రెడీ అయిపోయినట్టే. మనం సేమియాతో రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఈ స్వీట్ చాలా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.